శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుని యొక్క శక్తిని మనం అనుభవించి సర్వశక్తిగల దేవుని యొక్క ప్రభావాన్ని ఈ లోకానికి చూపించాలి. సంఘము అంటే చంద్రబింబము అని లేఖనం సెలవిస్తుంది. చంద్రబింబం అంటే స్వయం ప్రకాశి కాదు గాని సూర్యుని ప్రకాశము చేత వెలుగొందేదే చంద్రబింబం. స్వతహాగా మనకి ఏ మహిమలు లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క మహాశక్తి వలన ఈ భూమి మీద శక్తిమంతులుగా ప్రభావము కలిగిన వారంగా జీవించాలి. దేవుని శక్తిని ఈ లోకానికి మనం కనుపరచాలి. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నేను మీకు ఇస్తున్నాను అన్నారు ఆదిమ అపోస్తలులు. ప్రియమిత్రులారా, దేవుని శక్తిని మనము ఎప్పుడు కలిగి ఉండగలుగుతాము? దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని ఈ లోకానికి మనం ఎప్పుడు చూపగలుగుతాం? క్రీస్తునాథుని యొక్క ప్రభావము, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన మీద పనిచేసినప్పుడే కదా, దేవుని శక్తితోనే కదా మనము ఈ లోకానికి దేవుణ్ణి చూపగలుగుతాము. ప్రియమిత్రులారా, దేవుని ప్రభావాన్ని ఈ లోకానికి మనం చూపించాలి అంటే మొదటిగా మనము దేవుణ్ణి చూసే విధానము మారాలి. యేసు ప్రభువు వారు సజీవుడిగా సంచరించిన దినాలలో కొంతమంది యేసు ప్రభువు వారిని అన్నారు కదా, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఇతను వడ్లవాని కుమారుడు కాడా అంటూ ప్రభువారిని చులకనగా మాట్లాడారు. అందుకే ప్రభు అన్నాడు, ప్రవక్త తన స్వదేశమందు తప్ప మరెక్కడ కూడా అతడు తక్కువవాడు కాదు అని. యేసు ప్రభు వారిని చులకనగా చూసి హేళనగా మాట్లాడారు గనుకనే ఆయన ద్వారా స్వస్థత పొందలేకపోయారు, దేవుని శక్తిని వారు చూడలేకపోయారు. ఈ రోజున మనం ఆయనను ఎంత ఉన్నతంగా చూడగలుగుతామో అంత అధికమైన ప్రభావాన్ని మనం అనుభవించగలుగుతాం. అన్యుడైన శతాధిపతి తన ప్రియుడైన దాసుని రోగము నుండి విడుదల కొరకు యేసు ప్రభువారిని తన యొద్దకు రావాలని కబురు పెట్టాడు. ప్రభువారు సరేనని బయలుదేరారు. ఈ లోపుగా శతాధిపతికి కలిగిన ప్రత్యక్షత. దూరమున ఉండగానే తన పనివానిలో ఒకరిని పంపించి, ప్రభువా, శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అలా అని నేను నీ యొద్దకు రావడానికి కూడా నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. ప్రియమిత్రులారా, దేవుని యొక్క శక్తిని, దేవుని ప్రభావాన్ని ఈ శతాధిపతి మొదట కొద్దిగానే గ్రహించగలిగాడు. ప్రభువారు బయలుదేరి వచ్చేసరికి ఇంకా ప్రభు దూరంగా ఉండగానే ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క మహత్యమును ధ్యానించాడు. తనకు అర్థమైంది, ఆయన నా యొద్దకు రావడానికి కానీ నేను ఆయన యొద్దకు వెళ్ళడానికి కానీ పాత్రుడను కాను అనే సత్యం. ప్రియమిత్రులారా, ఈ రోజున నీవు ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన శక్తిని, ఆయన అత్యున్నతమైన మహాశక్తిని నీవు గ్రహించగలిగితే తప్పకుండా శతాధిపతితో కూడా నీవు మాట గలుపుతావు. అందుకే చెబుతున్నాను, దేవుని నీవు ఎంత ఉన్నతంగా చూడగలుగుతావో
అంత బలమైన దేవుని శక్తిని అనుభవించగలుగుతావు. ఆ శక్తిని ఈ లోకానికి చూపించగలుగుతావు. అట్టి ప్రత్యక్షత కలిగిన మనసు ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.